నేను సీజన్కి పచ్చాకి వెళ్ళాను. నాకు సాతాను శోధన గుడిసెలో నుంచి బయటికి రానియకుండా పండబెడుతుంది. నేనైతే 2 వారాలు సేమకుర్తి పాస్టర్ గారికి ఆడికి వెళ్ళాను. అయినా కానీ నన్ను ఇంకా పీడిస్తే గుండెల మీద అసలు ఏమి అన్నం కూడా తినేయకుండా చేస్తుంది. మంగళవారం ప్రార్థనకి నా కుమార్తె తీసుకొస్తుంటేనే నాకు మైండ్ సరిలేకుండా నేను అన్నం కూడా తినే స్థితిలో లేను. ఎంతమంది ఎన్ని స్తూతిచ్చినా నాకైతే మైండ్ లేదు. మా అమ్మాయి 2వ వారం భోజనం తినాలని అంటుంటే నేను వస్తుంటేనే నాకు అండీలో నెత్తురుగూడులాగా కనిపించింది. తర్వాత మా అమ్మాయి భోజనం తినమ్మని ప్లేట్ తెస్తే నేను ఇసిరి నూకాను. 3 ఇంకా అమ్మాయి తినేటప్పుడు తెల్లగూడు నాకు వద్దు అని ఇసిరి నూకాను. తర్వాత 3వ వారాన నాకు మనసు తిమ్మితమై అందరు గుర్తొచ్చారు. అయితే ఫస్ట్ వారం 2వ వారం నాకు ఎవరు గుర్తులేరు. ఏమంటున్నానో నాకైతే తెలియట్లేదు. ఎవరిని ఏమంటే అదే అంటున్నాను. 3వ వారం అయితే నాకు స్థిమితంగా ఆ భోజనం చేయాలనిపించింది. 3వ వారానికి నాకు స్థిమితం వచ్చింది. భోజనం తినాలనిపించింది. పెద్ద కుమార్తె తెచ్చి తినమ్మ తిను అంటే. ఏ ఊరు మీది? మాది ఒల్లగల్లు. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలా? నాకు ఇక్కడికి వచ్చినాక నయ్యమైంది. నాకు బాగా ఆరోగ్యంగా ఉంది. నాకు బాగానే ఉంది. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలే పాస్టర్ గారికి, పాస్టర్ నెక్స్ట్ పాస్టర్కి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. మా అబ్బాయికి, నాకు ఇంకొక అబ్బాయికి సైతాన్ని బట్టి మమ్మల్ని 1 రోజులు పీడించితే మమ్మల్ని అయితే ఎవరు, మా నాన్నగారు కూడా నమ్మపోతే నమ్మపండిలే. దేవుడే వండలో నేను 7 వారాలు వచ్చినా నా బిడ్డలకు బాగుంది, నాకు బాగుంది. మా గురించి ఏ ఊరమ్మ మీది? వెంకటాపురం. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడంట బిడ్డలకి. మా నాన్నగారి దగ్గర ఒడ్లు బండితో బియ్యం దేశం బాగుంది తీసుకొచ్చాను. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. వందనాలు. మా ఆయనకి కడుపులు నొప్పి అని ఎల్లాడిపోతుండు. హాస్పిటల్ తీసుకుపోతే కిడ్నీలో రాళ్ళున్నాయని చెప్పాడు. నేను ఏడ్చి ప్రార్థన చేసుకొని దర్శిపోయి సాక్ష్యం చెబుతాను సార్ అని నేను ప్రార్థన చేసుకొని నేను ఒప్పుకున్నా. తగ్గిపోయింది. పోయిన వారం రాకుండా నేను దేశం వెళ్ళిపోయినా. అక్కడికి పోయలేక మళ్ళీ బాగోలేదు. తప్పనిసరి సాక్ష్యం చెబుతానని నిన్న వచ్చేసాము. తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పోయిన వారం నా కాళ్ళు అరికాలు మంటలు వచ్చి వాసిని ఇంతలా నాకు కాలనే పోయినా. ఈ వారం నా కాళ్ళు నొప్పులు తగ్గినాయి, అరికాలు మంటలు పోయినాయి. అన్ని స్వస్థపరిచిన దేవుడికి చిన్న సాక్ష్యం దీవించిన కాదు. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నేను 11 సంవత్సరాల నుంచి మోటిపల్ల రమణమ్మ. నేను అక్కడప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇక్కడికి రాలేకపోయి అక్కడికి మందిరానికి వెళ్తున్నా. ఇప్పుడు కూడా రోజు దేవుడు నాకు కనిపిస్తుండే. అక్కడికి పో మంగళవారం ప్రార్థన. కానీ మాకు మనవడు చదువుకుంటుంటే బాగా పాస్ అయ్యేటట్లేడు, నమ్మకం లేదని వాళ్ళమ్మ అఘోరంగా ఏడుస్తుంది. ఏడ్చొద్దమ్మా, నా యేసయ్య ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తానంటే 10 పాస్ అయ్యిండు. అట్లనే కాలేజీ కూడా మళ్ళీ వైజాగ్లో రూమ్ చూనిపోయారు. ఏం చదువుతాడు ఈ పిల్లోడు, చదవలేడని అంటే కాలేజీలో రూమ్ దొరికింది. దేవుడికి నేను కానికేస్తాను, నమ్మ కానికి ఇచ్చింది మా అమ్మ కూతురు. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడికే నడువు నొప్పి లేసి వైజాగ్లో నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. వద్దమ్మా దేవుడు నమ్మకమని ఏరావు చెప్తే మంగళవారం ప్రార్థనకు వస్తే దేవుడు సరసపరిచిండు. ఇప్పుడు కూడా నాకు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. దేవుడు నాకు స్వస్థపరిచిండు. వందనాలు మీకు అందరికీ వందనాలు. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసు సజీవుడు. నా సాక్ష్యం ఏంటంటే, మేము మా ఇంట్లో 3 ఉన్నాం. నా కొడుకు, నేను, నా భర్త. మాకు కరెంట్ వచ్చింది, ఇంటికి నేలకే వచ్చేసింది. నా కుమారుడు 20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాలు అంటే సంఘ పాస్టర్ తోటి వాకింగ్కి వెళ్ళాడు నా కొడుకు. వాకింగ్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే టీవీ చూస్తున్నా. నా కొడుకు వచ్చి అమ్మ బయటికి రా, అమ్మ బయటికి రా అని చదువుతున్నాడు. నేను ఎందుకోనని బయటకు వచ్చేసిన. వాకింగ్ దాటంగానే నన్ను ఇసిరేసింది. నన్ను ఇసిరేసరికి నేను కింద పడిపోయినా. నా భర్త నడవలేడు. కర్ర పట్టుకొని నన్ను లేపుదామొచ్చి నన్ను అంటుకునేరకనే ఆయన పడిపోయాడు.
నా కొడుకు పెద్దగా కేకలేసి మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి పట్టుకున్నారక ముగ్గురం పడిపోయినాం. ముగ్గురం పడిపోతే వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి మా అబ్బాయిని కొడుతున్నానేమని వచ్చి చూసిలేక ముగ్గురం పడిపోతే వాళ్ళు చచ్చిపోయినారు కరెంట్ వచ్చి అని అందరు ఉరికెత్తి మెయిన్ ఆఫ్ చేసేలేకనే మాకు దేవుడి కాళ్ళని కాలినాయి. 2 లక్షలైనా కానీ హాస్పిటల్లో బాగా కాలే. ఇక్కడ మా ఆడబిడ్డ వచ్చి మాకు నూనె డబ్బా ఇచ్చింది, ఇది పూసుకోండి ఇది నాని. అది పూసుకొని టీవీలో వాక్యం చదువుతా వినుకుంటా మళ్ళీ ఇంతమందిని దేవుడు స్పష్టపరిచిండు కదా, మమ్మల్ని చివరి క్షణాలలో కాపాడినాడు, లేకపోతే చచ్చిపోయే వాళ్ళము. మమ్మల్ని ఎందుకు తండ్రి ఈ బాధతోటి ఇంకా ఉంచినవు, మాకు బాగుంటే మేము నీ మంగళవారం ప్రార్థనకు వస్తామని మేము అనుకున్నాం. మాకు దేవుడు దయచేసి మానిపోయింది, బాగానే ఉన్నాం. అయితే మా ఆయన రాలేక నన్ను ఒక్కదాన్ని ఇక్కడికి పంపించిండు. ఏ ఊరు మీది? మాది మార్కాపురం దగ్గర గొబ్బూరు నుంచి వస్తున్నావు. 10 కేజీలు బియ్యం తీసుకొచ్చి 500 సందా చేస్తాను ఒప్పుకున్నా. తగ్గిపోయిందా మొత్తం? తగ్గిపోయింది, నాకైతే మానిపోయింది. ఆయన అయితే నడవలేక రాలేకపోయింది. సరే, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించుగా. వందనాలన్న. సెకండ్ హ్యాండ్లో బండి వస్తే నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను. ఇక్కడ నుంచి వెళ్తానే కళ్ళు మూసుకొని దేవుడా దొరికితే నేను ఇక్కడ సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. పోయిన వారం నేను చెప్పలేదు, కానీ దేవుడు నాకు బండి ఇచ్చాడు. కానీ కూర్చుండే కాడ దాని అంతటా అదే ఇరిగిపోయింది. కానీ దేవుడా నేను సాక్ష్యం చెప్పుకోలేదనే కదా నాకు ఈ శిక్ష పెట్టావు. కానీ దేవుడా ఈ వారం ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్తానయ్యా. తండ్రి మేము పిల్లల్ని వేసుకొని పోతున్నాం తండ్రి, ఏ కీడు చగలకుండా ఆ బండికి నేను సాక్ష్యం చెప్తానయ్యా. నన్ను క్షమించు తండ్రి, నేను బండి సాక్ష్యం చెప్పలేదు, కానీ ఈ వారం ఖచ్చితంగా చెప్తానయ్యా అన్నాను. తండ్రి దేవుడు దీవించాడు. కానీ మా ఆయనకు గుండెల్లో నొప్పి అయితే తగ్గిపోయింది. నా పిల్లలకు జ్వరాలు తీసివేశాడు దేవుడు. ఈ దేవుడు చిన్న కానుకను దీవించాడు. ఓకే అమ్మా, దేవుడు వారి పట్ల మేలు చేశాడు, కృతజ్ఞతగా వాళ్ళు కానుక చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. దేవుడి స్తోత్రము. అయ్యగారికి నా వందనాలు. మా పెద్ద కూతురికి మొన్న ఈ సంధి బాగలేక నీరసంగా బాగలేకుంటే తగ్గితే నేను సాక్ష్యం చేస్తాననుకున్నా, తగ్గిపోయింది. నాకు ఈ పక్కల నొప్పిగా అంటే సాక్ష్యం చేస్తాననుకున్నా, తగ్గింది. మా బాబుకి ఇక్కడ గడ్డాలింది, నేను మునుపు తీసుకొచ్చి చూపించిన, నువ్వు ప్రార్థన చేసి ఏసురత్నం ఇస్తే ఏసురత్నం ద్వారా తగ్గిపోతే నేను సాక్ష్యం చేస్తాను అనుకుంటా. ఏ ఊరమ్మా? కల్లూరు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాస్టర్కి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ కాలు చెయ్యి చచ్చిపడిపోయి నీరసం వచ్చినాక ఏసయ్యా నీ కాడికి మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతాను, నా ఇన్ని తీసివేయేసయ్యా అన్న, తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. వందనాలు. మాకు పిల్లలు లేరండి, ఇల్లు కట్టుకున్న ఈ మధ్య బాకీలు పాలైనా తండ్రి అని సీటు వేసుకుంటున్నాము. ఆ సీటు తండ్రి బాకీలు వాళ్ళు అడుగుతారేమో ఎట్ట చేయాలా అని ఏడుకుంటున్నాం. 5 మే నెలలో 1వ తారీఖు కట్టాలని వచ్చింది. బాకీలకి ఎట్ట చేయాలని ఏడుచుకుంటా 3 రోజులు తండ్రి నేను మంగళవారం ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా. నైట్ ఇద్దరం అన్నం తింటుంటే సీటు తగిలిందని పిలిచిండ్రు. బాకీలన్నీ తీరిపోయినాయండి. వందనాలు. వారి యొక్క అప్పులన్నీ తీరిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి వందనాలు, అందరికి వందనాలు. పోయిన మంగళవారం మా ఎలుడు బాగలేదు, రక్త కణాలు తగ్గి టైఫాయిడ్ జ్వరం అని చెప్పిండ్రు. ధర్మాసుపత్రి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పలే. నేనున్నమ్మా అయ్యగారి పేరాలు రాయి తగ్గిపోతుంది, మంగళవారం పోయిరాని అంటే నిన్న మంగళవారం వచ్చింది. ఇప్పుడు బాగుంది మా ఎల్లుడికి. దేని వల్ల పేరాలు రాసినాక బాగానే ఉన్నది, బాగా నడుస్తూ బాగానే వచ్చి ఇప్పుడు వచ్చి పేరాలు కొనుక్కొని వెళ్ళిపోండి. ఈ తర్వాత మంగళవారం వచ్చి సాక్ష్యం చదువుతారంట. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుడికి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా మనవాడికి 2 రోజుల నుంచి బాగా ఏడుస్తుండే, అసలుకి పాలు తాగట్లేదు, అసలు చేతిలో ఉండట్లేదు. నిన్న మధ్యాహ్నం కాలం బాగా ఏడుస్తుండని అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత పాలు తాగిండు, నిద్రపోయిండు. ఇప్పుడు కూడా బాగానే ఉండు, కాదు కొన్ని నీరసంగా ఉండు. ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. నా చెవు రెయ్యింబోలు ఒకటేమో నొప్పి ఆడిపోతాను. యేసయ్యా నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెబుతాను అని ప్రార్థన చేసుకొని వేసినప్పుడు తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రము. పాస్టర్ వందనాలు. నాకు తలనొప్పిగా కళ్ళు మూతలుగా ఉన్నాయి కూర్చుంటే.
ఆరాధన చేసేటప్పుడు తలనొప్పి తగ్గిపోయింది. మళ్ళీ రెండో సాక్ష్యము 3 రోజులు అయింది బరిగొడ్లు పోయి రాలేదు. మంగళవారానికి బరిగొడ్లు అయితే సాక్ష్యం చెబుతానన్న వచ్చినాయి బరిగొడ్లు. దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. పాపకి వాంతులు, కళ్ళు తిరిగిపోతా, నొప్పులు అంటుంది. మందిరంలో సాక్ష్యం చెప్తా అన్నాక పాప బాగుంది. అమ్మకి ఆరోగ్యం బాగుంటే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా బాగుంది. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా బాగుంది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు పొట్ల బిర్రు వచ్చేలేకే ఆసుపత్రికి పోతే నీకు పైపేయాలి కడుపులేక అన్నారు. పైపేసి చూసినాక ప్రభా నాకు ఏం లేకుండా పోతే నేను సాక్ష్యం చేస్తాను ఒప్పుకున్నా. నాకేం లేదు, నార్మల్గా ఉన్నదని చెప్పారు. నా చిన్న కొడుకు మనవడికి జ్వరం వచ్చింది. అయ్యా జ్వరం తగ్గిపోయి వచ్చినాకంటే నీ సాక్ష్యం చేస్తాను ప్రభు అని ఒప్పుకొని ఆయిల్మెంట్ పూసిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అబ్బాయికి కూడా జ్వరం తగిలింది. ఆ అబ్బాయికి కూడా సాక్ష్యం చేస్తాను అని ఒప్పుకున్నా. తగ్గిపోయింది బాగా. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా సాక్ష్యం ఏంటంటే అమ్మాయికి ఒళ్ళు గాలి హాస్పిటల్కి పోయింది. హాస్పిటల్కి పోతే ఎనికి పొమ్మన్నారు, లాభం లేదంట. తండ్రి నీరసం చేసిపోయిపోయినాక తగ్గిపోయింది. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. చెప్పమ్మా, నీకేనా తగ్గిపోయింది? హాస్పిటల్కి పోతే తగ్గదు, నయం కాదా. ఒకసారి ఇటు తిరిగి చూపించు. ఇటు తిరిగి కొంచెం పక్క జరగమ్మా. నువ్వు అది ఆ పొట్టకి చూపించమ్మా ఒకసారి. జరుగు, నువ్వు జరుగు, అటు చూపించు జనాలకి. హాస్పిటల్కి పోతే చూపించట్టు, అటు తిరుగు. హాస్పిటల్కి పోతే నయం కాదా. సరే మా అక్క ఏసురాతం తెచ్చి పూసింది. అటు ఉన్నదాన్ని ఇటు బొరిలా ఆ ఏసురాతం మింగినాక సుమారుగా ఉంది. ఇంకా తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను. తగ్గిపోయింది. చెప్పండి గట్టిగా, చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. పోయిన వారం అంతా నాకు కొంచెం ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు. నీ అయ్యగారికి కూడా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ యేసయ్య నాకు ఆరోగ్యం బాగుంటే నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని